Good morning, parents and teachers. Today, we are going to look at how to make students do the worksheets for Class 5 Math, Chapter 4, Multiplication and Division. Worksheet 1. Fill in the blanks. మల్టిప్లికేషన్కు సంబంధించిన వర్డ్స్ మీకు గుర్తున్నాయి కదా? The number to be multiplied is called as multiplicand. The number with which we multiply is called as multiplier. The result obtained in multiplication is called as product. Repeated addition is known as multiplication. 2. Do the following. A. 861 multiplied by 36. 2 డిజిట్స్తో ఎలా మల్టిప్లై చేయాలో చూద్దాం. ఇలా ఒకదాని కింద ఒకటి వేసుకొని చేస్తే ప్లేస్ వాల్యూస్ అన్నీ కూడా కరెక్ట్గా ఉంటాయి. వన్స్ ప్లేస్లో ఉన్న డిజిట్తో మల్టిప్లికేషన్ స్టార్ట్ చేయాలి. 6 ones are 6. 6 ఇక్కడ రాసుకుంటాం. 6 sixes are 36. 6 ఇక్కడ రాసుకొని 3 క్యారీ ఓవర్ చేసుకుంటాం. 6 8s are 48 plus 3. 51. 51 ఇక్కడ రాసుకుంటాం. ఇప్పుడు టెన్స్ ప్లేస్లో ఉన్న డిజిట్తో మల్టిప్లై చేస్తాం. టెన్స్ ప్లేస్లో ఉన్న డిజిట్తో మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి వచ్చే నంబర్కు చివర్లో 0 పెడతాం. 3 ones are 3. 3 ఇక్కడ రాసుకుంటాం. 3 6s are 18. 8 ఇక్కడ రాసుకొని 1 క్యారీ ఓవర్ చేసుకుంటాం. 3 8s are 24 plus 1. 25 ఇక్కడ రాసుకుంటాం. ఇక లాస్ట్ స్టెప్. ఈ రెండు నంబర్స్ను యాడ్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. 861 multiplied by 36 is equal to 30,996. ఇప్పుడు బి చేద్దాం. 7,256 multiplied by 4. ఇక్కడ మల్టిప్లయర్ సింగిల్ డిజిట్ కాబట్టి ఒకే స్టెప్లో పూర్తి చేయొచ్చు. సి 7,860 multiplied by 25. ఇక్కడ మల్టిప్లయర్లో 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 3 స్టెప్స్లో చేయాల్సి ఉంటుంది. స్టెప్ 1. మల్టిప్లయర్లోని వన్స్ ప్లేస్తో మల్టిప్లై చేస్తాం. స్టెప్ 2. మల్టిప్లయర్లోని టెన్స్ ప్లేస్తో మల్టిప్లై చేస్తాం. స్టెప్ 3. వచ్చిన నంబర్లను యాడ్ చేస్తాం. డి 6,307 multiplied by 58. ఇక్కడ మల్టిప్లయర్లో 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 3 స్టెప్స్ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ స్టెప్ వన్స్ ప్లేస్తో మల్టిప్లై చేయాలి. సెకండ్ స్టెప్ టెన్స్ ప్లేస్తో మల్టిప్లై చేయాలి. ఇక థర్డ్ స్టెప్ ఈ వచ్చిన నంబర్లను యాడ్ చేయాలి. ఈ 8,645 multiplied by 76. ఈ మల్టిప్లికేషన్ను మీరే చేసి వచ్చిన ఆన్సర్ను సరిచూసుకోండి. ఎఫ్ 4,899 multiplied by 88. ఈ మల్టిప్లికేషన్ను మీరే చేసి వచ్చిన ఆన్సర్ను సరిచూసుకోండి. వర్క్షీట్ 2. Shahid is a tailor. He charges 650 rupees for stitching a pair of clothes. During festival season, he stitched 69 pairs. Find the total amount he earned. Word problemsకు స్టేట్మెంట్స్ ఎలా రాయాలి అని తెలుసుకోవడానికి ఈ ప్రశ్నలకు జవాబులు రాద్దాం. What is the problem about? It is about total amount of money earned. What information is given? Cost of stitching one pair and number of pairs stitched. What to find out? Total amount earned. What mathematical operation is to be used to solve the problem?
మల్టిప్లికేషన్. వర్డ్ ప్రాబ్లమ్స్కు స్టేట్మెంట్స్ ఎలా రాయాలి అని తెలుసుకోవడానికి ఈ ప్రశ్నలకు కూడా జవాబులు రాద్దాం. హౌ మచ్ డస్ హీ చార్జ్ ఫర్ స్టిచింగ్ అ పేర్? 650 rupees. How many pairs are stitched by Shahid during the festival season? 69 pairs. Which operation will you use to solve the above problem? Multiplication. వర్డ్ ప్రాబ్లమ్స్కు స్టేట్మెంట్స్ ఎలా రాయాలి అని తెలుసుకోవడానికి ఈ ఖాళీలను పూరిద్దాం. స్టిచ్చింగ్ చార్జెస్ ఫర్ 1 pair is equal to 650 rupees. Number of pairs stitched is equal to 69. Stitching charges for 69 pairs is equal to 44,850 rupees. ఇక చివరగా ఈ ప్రాబ్లం చదివిన తర్వాత స్టేట్మెంట్స్ మనమే రాద్దాం. Stitching charges for 1 pair is equal to 650 rupees. Number of pairs stitched is equal to 69. Stitching charges for 69 pairs is equal to 650 multiplied by 69. ఈ మల్టిప్లికేషన్ మనము రఫ్ కాలంలో చేసుకున్న తర్వాత వచ్చిన ఆన్సర్ను స్టిచ్చింగ్ ఛార్జెస్ ఫర్ 69 pairs is equal to 44,850 అని రాస్తాం. Worksheet 3. The cost of one chair is 980 rupees. What is the cost of 25 chairs? ఈ ప్రాబ్లం చదివిన తర్వాత స్టేట్మెంట్స్ ఇలా రాసుకోవాలి. Cost of one chair is equal to 980 rupees. Cost of 25 chairs is equal to 980 multiplied by 25. దీనికి సంబంధించిన మల్టిప్లికేషన్ రఫ్ కాలంలో చేస్తాం. వచ్చిన ఆన్సర్ను కాస్ట్ ఆఫ్ 25 chairs is equal to 24,500 rupees అని రాస్తాం. The cost of a dozen apples is 255 rupees. Find the cost of 12 dozen apples. ఈ ప్రాబ్లం చదివిన తర్వాత స్టేట్మెంట్స్ ఇలా రాస్తాం. Cost of 1 dozen apples is equal to 255 rupees. Cost of 12 dozen apples is equal to 255 multiplied by 12. ఈ మల్టిప్లికేషన్ను రఫ్ కాలంలో చేస్తాం. Cost of 12 dozen apples is equal to 3,060 rupees అని రాస్తాం. Worksheet 4. Krishna has 18 boxes of oranges. Each box holds 312 oranges. Find the total number of oranges. ఈ ప్రాబ్లం చదివిన తర్వాత స్టేట్మెంట్స్ ఇలా రాసుకోవాలి. Number of oranges in one box is equal to 18. Number of oranges in 18 boxes is equal to 18 multiplied by 312. ఈ మల్టిప్లికేషన్ మనం రఫ్ కాలంలో రాసుకోవాలి. Number of oranges in 18 boxes is equal to 5,516. Raghu's monthly income is 36,500 rupees. How much will he earn in a year? ఈ ప్రాబ్లం చదివిన తర్వాత స్టేట్మెంట్స్ ఇలా రాసుకోవాలి. Monthly income of Raghu is equal to 36,500 rupees. Yearly income of Raghu is equal to
36,500 multiplied by 12. ఈ మల్టిప్లికేషన్ను రఫ్ కాలంలో చేసుకోవాలి. ఇయర్లీ ఇన్కమ్ ఆఫ్ రఘు ఈజ్ ఈక్వల్ టు 4,38,000. Worksheet 5. Mrs. Jaya purchased 8 door curtains and 9 window curtains. Calculate the total amount she paid for both. Door curtain is equal to 450 rupees. Window curtain is equal to 250 rupees. ఈ ప్రాబ్లం చదివిన తర్వాత స్టేట్మెంట్స్ ఇలా రాసుకోవాలి. కాస్ట్ ఆఫ్ 1 door curtain is equal to 450 rupees. Cost of 1 window curtain is equal to 250 rupees. ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది కాస్ట్ ఆఫ్ 8 door curtains is equal to 450 multiplied by 8 is equal to 3,600. ఈ మల్టిప్లికేషన్ మనం రఫ్ కాలంలో చేసుకుంటాం. కాస్ట్ ఆఫ్ 9 window curtains is equal to 250 multiplied by 9 is equal to 2,250. ఈ మల్టిప్లికేషన్ కూడా మనం రఫ్ కాలంలో చేసుకుంటాం. ఇక టోటల్ కాస్ట్ ఆఫ్ కర్టన్స్ కనుక్కోవాలి. టోటల్ కాస్ట్ ఆఫ్ కర్టన్స్ is equal to 3,600 ప్లస్ 2,250. ఈ రెండింటిని యాడ్ చేసి కింద రాసుకుంటాం. One day, Shantamma sold 456 packets of groundnuts in a train. If each packet costs 10 rupees, then find the total amount she earned on that day. ఈ ప్రాబ్లం చదివిన తర్వాత స్టేట్మెంట్స్ ఇలా రాసుకోవాలి. టోటల్ ప్యాకెట్స్ సోల్డ్ is equal to 456. Cost of 1 packet is equal to 10 rupees. Total amount earned is equal to 456 multiplied by 10. దీన్ని రఫ్ కాలంలో చేసుకుంటాం. మీకు గుర్తుంది కదా, ఏదైనా నంబర్ను 10తో మల్టిప్లై చేసేటప్పుడు ప్రొడక్టు అదే నంబర్ వచ్చి చివరన 0 ఉంటుంది. Total amount earned is equal to 4,560 rupees. AP government plans to plant trees along roadside. The distance covered is 112 kilometers. If 120 trees can be placed in 1 kilometer, find the number of plants required for 112 kilometers. ఈ ప్రాబ్లం చదివిన తర్వాత స్టేట్మెంట్స్ ఇలా రాసుకోవాలి. ట్రీస్ ప్లాంటెడ్ పర్ కిలోమీటర్ is equal to 120. Distance to be covered is equal to 112 kilometers. Number of trees required is equal to 120 multiplied by 112. ఈ మల్టిప్లికేషన్ను మనం రఫ్ కాలంలో చేసుకొని ఆన్సర్ కింద రాసుకుంటాం. వర్క్షీట్ 6. Fill in the blanks. మ్యాథ్ టెక్స్ట్ బుక్లో మనం రిలేషన్ బిట్వీన్ మల్టిప్లికేషన్ అండ్ డివిజన్ గురించి తెలుసుకున్నాం కదా. మల్టిప్లయర్ ఇంటూ మల్టిప్లికంట్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్. మల్టిప్లయర్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ డివైడెడ్ బై మల్టిప్లికంట్. మల్టిప్లికంట్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ డివైడెడ్ బై మల్టిప్లయర్. ఈ విషయాలు గుర్తు చేసుకుంటే బ్లాంక్స్ ఈజీగా ఫిలప్ చేయొచ్చు. 2. Fill in the blanks with appropriate symbols. ఇక్కడున్న డివిజన్ మరియు మల్టిప్లికేషన్స్ను సాల్వ్ చేసిన తర్వాత ఖాళీలను సరైన సింబల్స్తో పూరించండి. 3.
Fill in the blanks using multiplication properties. టెక్స్ట్ బుక్లో మనం ప్రాపర్టీస్ ఆఫ్ మల్టిప్లికేషన్ గురించి తెలుసుకున్నాం కదా. అందులో మొదటి ప్రాపర్టీ క్యూములేటివ్ ప్రాపర్టీ. ఇది గుర్తుంటే ఈ ఖాళీలను సులభంగా మనం ఫిలప్ చేయొచ్చు. Worksheet 7. 1. Fill in the blanks to make the sentences true. ఖాళీలను సరైన నంబర్స్తో పూరించండి. 2. Divide mentally and fill in the blanks. ఈ డివిజన్ ప్రాబ్లంలను నోటి లెక్కలుగా చేసి ఖాళీలను పూరించండి. Do the following. A. 5248 divided by 24. ఇలా వేసుకొని డివిజన్ చేస్తే ప్లేస్ వాల్యూస్ అన్నీ కూడా కరెక్ట్గా వస్తాయి. నేను స్టెప్ బై స్టెప్ వివరిస్తాను, మీరు జాగ్రత్తగా గమనించండి. స్టెప్ 1. 24 52లోకి ఎన్నిసార్లు పోతుంది? 2 into 24 is equal to 48. కాబట్టి 2 times పోతుంది. 52 నుండి 48 సబ్ట్రాక్ట్ చేస్తే 4 వస్తుంది. ఇక ఆ పైనున్న 4ను కిందికి దించుకుంటాం. 44లో 24 ఎన్నిసార్లు పోతుంది? 1 time. 1 24s are 24. 44లో నుండి 24 సబ్ట్రాక్ట్ చేస్తే 20. ఇప్పుడు పైనున్న 8ను కిందికి దించుకుంటాం. చివరి స్టెప్ 24 208లోకి ఎన్నిసార్లు పోతుంది? 8 into 24 is equal to 192. 208లో నుండి 192 సబ్ట్రాక్ట్ చేస్తే 16 వస్తుంది. కాబట్టి మన ఆన్సర్ లేదా కోషెంట్ 218 మరియు రిమైండర్ 16. ఇప్పుడు బి చేద్దామా? 8755 divided by 25. ముందుగా ఇలా వేసుకుంటాం. స్టెప్ 1. 25 87లోకి ఎన్నిసార్లు పోతుంది? 3 into 25 is equal to 75. 87లో నుండి 75 సబ్ట్రాక్ట్ చేస్తే 12. ఇక పైనున్న 5ను కిందకి దించుకుంటాం. స్టెప్ 2. 25 125లోకి ఎన్నిసార్లు పోతుంది? 5 into 25 is equal to 125. 125లో నుండి 125 తీసేస్తే 0. ఇక చివరిగా ఉన్న 5ను కిందకు దించుకుంటాం. స్టెప్ 3. 25 5లోకి ఎన్నిసార్లు పోతుంది? 0 into 25 is equal to 0. స్టెప్ 3. 25 5లోకి ఎన్నిసార్లు పోతుంది? 0 times పోతుంది. కాబట్టి 0 పైన రాసుకుంటాం. 0 into 25 is equal to 0. 5లో నుండి 0 సబ్ట్రాక్ట్ చేస్తే 5. కోషెంట్ 350 వస్తుంది. రిమైండర్ 5 ఉంటుంది. Worksheet 8. A cement factory produces 43,500 bags of cement in a month. How many cement bags does it produce in one day? ఈ ప్రాబ్లం చదివిన తర్వాత స్టేట్మెంట్స్ ఎలా రాసుకోవాలో అర్థం కావాలంటే ఈ ఖాళీలను మనం పూరిద్దాం. What data is given? Bags of cement produced in 30 days. What is to be found? Bags of cement produced in one day.
What mathematical operation is to be used to solve the problem? Division. ఇదే ప్రాబ్లం చదివిన తర్వాత స్టేట్మెంట్స్ ఎలా రాసుకోవాలి అని అర్థం చేసుకోవడానికి ఈ ప్రశ్నలకు జవాబులు రాద్దాం. How many bags of cement did the factory produce in a month? The factory produced 43,500 bags of cement in a month. How many days are there in a month? There are 30 days in a month. How many bags of cement can be produced in a day? In a day, 1,450 bags of cement can be produced. ఈ ఆన్సర్ ఎలా వచ్చింది? 43,500 బ్యాగ్స్ను 30 డేస్తో మనం డివైడ్ చేసాం. ఇక చివరగా ఇదే ప్రాబ్లంకు స్టేట్మెంట్స్ ఎలా రాయాలి అని తెలుసుకుందాం. Number of cement bags produced by the factory in a month is equal to 43,500. Number of days in a month is equal to 30. Number of cement bags produced by the factory in a day is equal to 1,450. Worksheet 9. Word problems ku స్టేట్మెంట్స్ ఎలా రాయాలి అని తెలుసుకున్నాం కదా, కాబట్టి ఈ ప్రాబ్లం చదువుదాం. ఇఫ్ ద కాస్ట్ ఆఫ్ ఏ 100 kg రైస్ బ్యాగ్ ఈజ్ 4,800 రూపీస్, వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ 25 kg రైస్ బ్యాగ్? ఈ ప్రాబ్లం చదివిన తర్వాత స్టేట్మెంట్స్ ఇలా రాసుకుంటాం. కాస్ట్ ఆఫ్ 100 kg రైస్ ఈజ్ ఈక్వల్ టు 4,800 rupees. Cost of 1 kg rice is equal to 4,800 divided by 100 is equal to 48 rupees. Cost of 25 kgs is equal to 48 into 25, which is equal to 1,200 rupees. 2. If the cost of 3 dozen eggs is 156 rupees, what is the cost of 7 dozen eggs? ఈ ప్రాబ్లం చదివిన తర్వాత స్టేట్మెంట్స్ ఇలా రాసుకుంటాం. కాస్ట్ ఆఫ్ 3 dozen eggs is equal to 156 rupees. Cost of 1 dozen eggs is equal to 156 divided by 3 is equal to 52 rupees. Cost of 7 dozen eggs is equal to 52 multiplied by 7, which is equal to 364 rupees. 3. If the cost of 45 meters of wire is 3,540 rupees, how much does it cost to buy 24 meters of the same wire? ఈ ప్రాబ్లం చదివిన తర్వాత స్టేట్మెంట్స్ ఇలా రాసుకోవాలి. కాస్ట్ ఆఫ్ 45 meters wire is equal to 3,540 rupees. Cost of 1 meter wire is equal to 3,540 divided by 45, which is equal to 78.66 rupees. ఇప్పుడు కాస్ట్ ఆఫ్ 24 meters కనుక్కోవాలి. కాస్ట్ ఆఫ్ 24 meters wire is equal to 78.66 multiplied by 24, which is equal to 1,888 rupees. గుర్తుపెట్టుకోండి, ఈ క్యాల్కులేషన్స్ అన్నీ కూడా మనం రఫ్ కాలంలో వేసుకోవాలి. 4. Product of two numbers is 27,176. If one of them is 43, find the other number. ఈ ప్రాబ్లంకు స్టేట్మెంట్స్ ఇలా రాసుకోవాలి. Product of two numbers is equal to
27,176. One of the number is 43. The other number is equal to 27,176 divided by 43, which is equal to 632. ఈ క్యాల్కులేషన్ రఫ్ కాలంలో చేయడం మర్చిపోద్దండి. Worksheet 10. 1. First estimate the answer and then calculate. క్రింది వాటికి ముందుగా మీరు ఎస్టిమేట్ చేసి ఆన్సర్ రాయండి, తర్వాత యాక్చువల్గా క్యాల్కులేట్ చేసి ఆన్సర్ రాయండి. A. 37 multiplied by 16. నా ఎస్టిమేటెడ్ ఆన్సర్ 600. క్యాల్కులేట్ చేస్తే 592. B. Number of days for 52 weeks. నా ఎస్టిమేటెడ్ ఆన్సర్ 350. యాక్చువల్గా క్యాల్కులేట్ చేస్తే 364. C. 709 multiplied by 99. నా ఎస్టిమేటెడ్ ఆన్సర్ 70,000. యాక్చువల్గా క్యాల్కులేట్ చేస్తే 70,191. 2. Divide mentally and fill in the blanks. కింది వాటిని నోటి లెక్కలుగా చేసి ఖాళీలను పూరించండి. Worksheet 11. Solve the following problems and verify your answer with multiplication. ఈ డివిజన్స్ చేసిన తర్వాత వచ్చిన ఆన్సర్ను డివైజర్తో మల్టిప్లై చేసి సరిచూసుకోండి. 1. 678 divided by 6. మనకు వచ్చిన ఆన్సర్ 113. ఇప్పుడు ఈ 113ను 6తో మల్టిప్లై చేద్దాం. 678 వచ్చింది. అంటే మనం చేసిన డివిజన్ కరెక్ట్గా ఉంది అన్నమాట. ఇలాగే మిగిలిన వాటిని కూడా మీరే చేయండి. 2. 950 divided by 10. 3. 786 divided by 13. ఇక్కడ మనకు వచ్చిన రిమైండర్ను 780కి యాడ్ చేయాలి. 4. 7,438 divided by 9. 5. 3,489 divided by 12. 6. 4,896 divided by 28. 7. 25,048 divided by 7. 8. 67,809 divided by 47. 9. 92,863 divided by 58. డివైడ్ చేసిన తర్వాత కోషంట్ 1601 వచ్చింది. రిమైండర్ 5. వచ్చిన కోషంట్ను 58తో మల్టిప్లై చేస్తే 92,858 వస్తుంది. దీనికి రిమైండర్ను యాడ్ చేస్తే 92,863 వస్తుంది. అంటే మనం చేసిన డివిజన్ కరెక్ట్గా ఉంది అని అర్థం.